నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లా సురక్షిత ప్రయాణం గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించామని ములుగు జిల్లా రవాణా శాఖ ఎంవీఐ వై వినోద్ రెడ్డి మెట్రో ఉదయం కు తెలిపారు. పిఠాపురం మండల కేంద్రం ములుగు రవాణా శాఖ కార్యాలయంలో సెల్ ఫోన్ డ్రింక్ ఓవర్టేక్లు చేయకుండా కార్యక్రమాలు చేశామని తెలిపారు. అందరూ కూడా వాహనాలు నడిపేటప్పుడు ఏకాగ్రతతో నడపాలని, మీ జీవితాలను కాపాడుకోవాలని కోరారు. వై వినోద్ రెడ్డి, నేను ములుగు జిల్లాలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల భాగంగా ఈ నెల ఏప్రిల్ 13 నుంచి 18 వరకు ఎలైవ్ కార్యక్రమాన్ని ములుగు జిల్లాలో చేపట్టడం జరిగింది. ఎలైవ్ అంటే సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవడం. సురక్షితంగా మనం గమ్యానికి ఎప్పుడు చేరుకుంటామంటే రోడ్డుపై మనసు పెట్టి మనం డ్రైవ్ చేసినప్పుడు సురక్షితంగా గమ్యాన్ని చేరుకుంటాం. మనసు పెట్టినప్పుడు మనం వేగాన్ని తగ్గించుకోవడం, ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పుడు మనకి తలకి గాయం తగిలి తొందరగా చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, 2 వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్, వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా ఇద్దరు హెల్మెట్ ధరించాలి. 4 వీలర్ నడిపేవాడు కంపల్సరీగా మన సీట్ బెల్ట్ ధరిస్తే యాక్సిడెంట్ అయినప్పుడు బయటికి ఎగిరిపడకుండా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా డ్రైవ్ చేస్తున్నప్పుడు మొబైల్ వాడద్దు. వాడితే మనకు కాన్షియస్ అంతా పోయి వేరే దానికి డైవర్ట్ అయిపోయి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎక్కువ యాక్సిడెంట్లు అనేవి డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. ఎవరు కూడా రోడ్డుపై ప్రయాణించేటప్పుడు మద్యం తాగకుండా డ్రైవ్ చేయాలి. అదేవిధంగా మనకి సిగ్నల్ జంపింగ్ కానీ రాంగ్ రూట్లో వస్తే ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. అందువల్ల మీ ఈ ఎలైవ్ ప్రోగ్రాంలో భాగంగా మేము ఈ వారం మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రతి చాలా వరకు స్కూల్స్, కాలేజెస్ ఎక్కడైతే రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయో ఆ ప్లేస్ని విజిట్ చేసి అక్కడ ప్రజలకి అవగాహన కల్పించి అక్కడ ఏదైతే చర్యలు తీసుకోవాలో దాని మీద మేము ఫోకస్ చేసి పై ఆఫీసర్లకి, దానికి సంబంధించిన రోడ్డు వారికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎలైవ్ ప్రోగ్రాం ద్వారా మా ఆర్టీఏ వారు రకరకాల ప్రోగ్రామ్స్ విలేజ్ లెవెల్లో కూడా చేయటం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా, గ్రామ సభలలో కూడా చెప్పాలి. ఈ ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ అవగాహన కల్పించమని అక్కడ లోకల్ రిప్రజెంటేటివ్స్ కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ రోడ్డు నియమాలు పాటిస్తే వాళ్ళు ప్రాణాలను రక్షించుకునే వాళ్ళు కాకుండా ఇతరుల ప్రాణాలు కూడా రక్షించిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా వాళ్ళకి కుటుంబంలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే తీరని లోటు ఉంటుంది. వాళ్ళకి కొంతమందికి వారి మీదనే ఆధారపడ్డ కుటుంబం ఉండుంటుంది. వారందరూ సురక్షితంగా సంతోషంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు, రోడ్డుపై వాహనాన్ని నడిపేటప్పుడు మనసు పెట్టి డ్రైవ్ చేయాలని కోరుకుంటూ నమస్కారం. అదేవిధంగా ములుగు జిల్లా వెంకటాపూర్, ములుగు, ఈ బస్రా మండలాలలో కూడా అవగాహన కల్పించడం జరిగింది. అక్కడున్న ఆటో డ్రైవర్స్కి పేపర్ ఫిట్నెస్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ గురించి అవగాహన కానీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ గురించి వాటికి అవగాహన కల్పించడం జరిగింది. ఎవరికైతే కంటి ప్రాబ్లంతోనే ఇబ్బంది పడుతున్నారో కొంతమందికి వారిని ప్రత్యేకంగా మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించి వాళ్ళకి స్పెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కొంతమందికి వీళ్ళ వైద్య శాఖ వాళ్ళ సహకారంతో